సీఎం చంద్రబాబు పనితీరు మరోసారి నిరూపితమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడంలో చంద్రబాబు తనకు తానే సాటిని, తిత్లీ తుఫాను సమయంలోనూ చంద్రబాబు విశేష సేవలందించారని రామ్మోహన్ గుర్తు చేశారు. ప్రతిపక్షాలు వరదలను సైతం రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. 5 ఏళ్ల వైసీపీ పాలనను చూసి విసుగు చెందిన ప్రజలు ఆ పార్టీకి గట్టి బుద్ధి చెప్పారని విమర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యపై కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వరద సహాయం విషయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్రంలోని పెద్దలంతా చంద్రబాబుతో టచ్లో ఉన్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా పనితీరు ఏ రకంగా ఉంటుందనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నారు. గతంలో మేము ప్రత్యక్షంగా చూసాం. ఇదే శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను వస్తే ఎక్కడో అమరావతిలో ఉన్నటువంటి ఆయన మొత్తం కలెక్టరేట్ని కానీ సెక్రటేరియట్ని కానీ అంతా కూడా ఆ విపత్తు ప్రాంతంలోకి షిఫ్ట్ చేసి సుమారు 7 రోజులు, అప్పుడు దసరా పండుగ వచ్చినా సరే ఇంటికి వెళ్లకుండా కుటుంబాన్ని అక్కడ పిలిపించి మరీ జరిపించుకున్నారు. అదే రకంగా విజయవాడలో అక్కడ ఉన్నటువంటి వర్షాలు విలయతాండవం చేస్తుంటే అక్కడ ప్రజలు కలుగుతున్నటువంటి ఇబ్బందులు చూసి ఆయన ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్లాలని బోట్ల మీద తిరుగుతూ రాత్రిపూట 3-4 వరకు కూడా ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళకి భరోసా ఇస్తూ ఇంత చక్కగా పనిచేస్తుంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ రకంగా దుమ్మెత్తిపోయడం, లేకపోతే ఫేక్ ప్రాపగాండా క్రియేట్ చేయడం, లేనివి సృష్టించి అబద్ధాల ప్రాపగాండా ఈ రోజు ప్రచారం చేస్తూ ఏదో వర్షాల వల్ల రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారే, అది గతంలో ఎప్పుడూ కూడా ఏ ఒక్కరు కూడా చేయనటువంటి విధంగా ఘోరంగా ఈ రోజు వీళ్ళందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. 5 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి పనులకి ప్రజలు బుద్ధి చెప్పారు. ఒకసారి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టంగా ఇలాంటి పనితీరు మాకొద్దు, ఇలాంటి యాటిట్యూడ్ మాకొద్దు అనేది చెప్పినప్పటికీ కూడా ఇంకా అదే రకంగా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం ద్వారా చర్యలు కూడా తీసుకుంటా ఎవరైనా సరే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడితే మాత్రం ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా